యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యేసు నామంలోని శక్తి అనే అంశం 17వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు మనం దేవుని యొక్క మాటకి లోబడినప్పుడు ఎలా దేవుడు మనకి జయమిస్తారు నిన్న కూడా మనం తెలుసుకున్నాము. అది ఈరోజు కూడా దాన్ని మనం ధ్యానించుకుందామండి. ముందుగా న్యాయాధిపతుల గ్రంథం మనం చూద్దాము. 4వ అధ్యాయం మనం ఇంతకుముందు చూసాం కదా, డెబోరాని గురించి. న్యాయాధిపతుల గ్రంథంలో 12 మంది న్యాయాధిపతులు ఇజ్రాయెల్ దేశాన్ని అంటే లోకల్గా స్థానికంగా పరిపాలిస్తారు. ఇప్పుడు ముఖ్యమంత్రిలాగా అన్నమాట. జాషువా టైం అయిపోతుందండి. జాషువా కానా దేశాన్ని జయించి మరి జనాభా లెక్కల ప్రకారం 12 గోత్రాలకు కూడా ఆ దేశాన్ని పంచిస్తాడు. తర్వాత ఆయన మరణిస్తాడు. మరణించే ముందు కూడా చెప్తాడు, నేను నా కుటుంబం ప్రభుని మాత్రమే సేవిస్తాము, మీరు కూడా దేవుని ఆజ్ఞలకు లోబడి ఉండండి అని. ఆయన 110 సంవత్సరాలకి మరణిస్తాడండి. ఆ తర్వాత అతనితో ఉన్న సమకాలికులు వాళ్ళు కూడా యెహోషువతో పాటు ఉన్న పెద్దలు అందరూ దైవభీతిని కలిగి ఉండి యవనస్తుల్ని దేవుని మార్గంలో నడిపిస్తూ ఉన్నారు. అయితే యెహోషువ ఆయన సమకాలికులైన పెద్దలు కూడా మరణిస్తారు. ఇంకా యవనస్తుల్ని ధర్మ మార్గంలో నడిపించే వాళ్ళు లేరన్నమాట. కనుక ఈ న్యాయాధిపతుల కాలంలో ప్రజలు ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు చేస్తున్నారంట. న్యాయాధిపతుల గ్రంథం మీరు చివరి అధ్యాయం చివరి మాట చదివితే వీళ్ళకు ఒక రాజు నాయకుడు లేడు కనుక ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు చేస్తున్నారు. ఒక 20 సంవత్సరాల క్రితమో ఇంకా ముందో ప్రభు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడారండి. ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు చేయడం, ఎవరి మనసు కోరినవన్నీ చేసేయడం, ఒక ఏదో దేవుని మాటకి లోబడి ఉండడం, లేదా తల్లిదండ్రులకి విధేయించడం కానీ పెద్దలకి విధేయించడం చాలా తక్కువ అయిపోయిందండి. మన శ్రమలన్నింటికీ ఒకే కారణం సొంత నిర్ణయాలు తీసుకోవడము, దేవుని మాటకు లోబడకుండా ఉండడం, అవిధేయత చూపించడం. అందుకే ఇప్పుడైనా కూడా మీరు బైబిల్ గ్రంథాన్ని చదవండి. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చినట్లయితే 4వ అధ్యాయంలో దేవుడు డెబోరా అనే ఒక స్త్రీని లేవనెత్తుతాడండి. ఆమె మామూలు ఇల్లాలు, నాలాగానే అనుకోండి, లప్పీడోతు భార్య. మరి ఆమె నీ దేవుడు ఒక న్యాయాధిపతిగా అభిషేకిస్తారు. 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజల్ని ఆమె ధర్మ మార్గంలో నడిపిస్తుందండి. అయితే ఈ 12 మందిలో ప్రజల్ని ధర్మ మార్గంలో దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ప్రజలకి బోధించి ప్రజల్ని ధర్మ మార్గంలో నడిపించిన ఒక జడ్జి అన్నమాట. మనం ఏ ప్లేస్లో ఉన్నా అండి, ఒక టీచర్గా, ప్రిన్సిపల్గా, లేకపోతే జడ్జిగా, డాక్టర్గా, నర్సెస్గా, ముత్తంగిలో నర్సెస్ వచ్చి నాతో ప్రేయర్ చేయించుకున్నారు. నేను వాక్యం చెప్పిన తర్వాత నేను అన్నాను, నర్సెస్ అంటే కూడా జీసస్ లాగా అమ్మ, మీలో జీసస్ ఉన్నారనుకోండి, అప్పుడు మీ చేతుల ద్వారా వాళ్ళకి స్వస్థత, మీ మాటల ద్వారా స్వస్థత ఏం కాదు, బాగైపోతుంది అని చెప్పాను. మీరు మత్తయి సువార్త 8-9 అధ్యాయాలు బైబిల్ గ్రంథాన్ని చదువుకొని వెళ్ళండి చెప్పాను. నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఊర్లో ఒక నర్స్ ఉండేవాళ్ళు, నర్సులమ్మ అని పిలిచేవాళ్ళం. అమ్మకి ఎప్పుడైనా ఇంజెక్షన్ ఇవ్వాలంటే వాళ్ళు హెబ్రోన్ చర్చ్ కావచ్చు, తెల్ల చీరలు కట్టుకుంటారు. ఇంజెక్షన్ ఇవ్వాలంటే తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేసి అప్పుడు ఇంజెక్షన్ ఇచ్చేవాళ్ళు. నాకు 4-5 సంవత్సరాలు ఉండొచ్చండి, నాకు గుర్తుంది. ఎవరికి ఇంజెక్షన్ ఇచ్చినా, మందులు ఇచ్చినా ప్రార్థన చేసి ఇచ్చేవాళ్ళు అనమాట. ఒక నర్సు, ఒక క్రిస్టియన్ నర్సు, డాక్టరు అంటే మీరు జీసస్. మీ స్కూల్లో ఒక క్రిస్టియన్ టీచర్ అంటే మీరు జీసస్. మీ లోపల యేసుప్రభుని తీసుకెళ్తున్నారు. ఆ దేవుని సన్నిధి అందరినీ కూడా ఆశీర్వదించాలి. మీ వలన అక్కడ ఉన్న వాళ్ళు ఆశీర్వదించబడాలన్నమాట. డెబోరా అలా జీవించిందండి. అయితే ఈ డెబోరా కాలంలో ఎలా ఉన్నారు ఇజ్రాయెల్ ప్రజలంటే చాలా పాపం చేస్తారండి. 7 సార్లు అలాగే ఉంటారనమాట.
ఇజ్రాయేల్ ప్రజలు మరలా దుష్కార్యములు చేసి దేవునికి కోపం రప్పించారు, అందువల్ల దేవుడు వాళ్ళని శత్రువుల చేతికి అప్పగించారు అనే మాట 7 సార్లు ఉంటుందన్నమాట. 7 సార్లు ఆ సైకిల్ రిపీట్ అవుతుంది. అప్పుడు ఈసారి డెబోరా కాలంలో దేవుడు వీళ్ళని ఇజ్రాయేల్ ప్రజల్ని కనానీయులకు అప్పచెప్తాడండి. ఈ కనానీయుల రాజు పేరు యాబీను, మరి వాళ్ళ సైన్యాధికారి పేరు సీస్రా ఎంత క్రూరుడంటే ఆయనకి 900 ఇనుప రథాలు ఉంటాయంటండి. ఆ ఇనుప రథాల్లో ఆయన వస్తుంటే ఆ పిల్లలు, రోడ్డు మీద ఉన్న వృద్ధులు ఎవరున్నా సరే మనుషుల మీదకి ఆ రథాలని, ఇనుప రథాలని తోలితే మనుషులు ఇట్లా నుజ్జు అయిపోయేవాళ్ళంట. ఇంకా ఒక గ్రామానికి వచ్చాడంటే తనతో వచ్చిన సైనికులకి చెప్తాడంట, అంతా దోచుకోండి, గేదెలు ఇంకా గొర్రెలు ఏమున్నాయి, పంట అంతా దోచుకోండి. అలా దోచుకొని ప్రజలు ఎదురు తిరిగితే చంపేవాడనమాట. 20 సంవత్సరాలు ఇట్లా పీడించి పిప్పి చేస్తుంటే ప్రజలు మరి దేవునికి మొరపెట్టుకుంటారు, ప్రభా మాకు పొట్టకూడు కరువైపోయిందయ్యా. పంట కోసే టైంకి వచ్చి పంట కోసుకొని వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఆయన హృదయం కరుగుతుందండి, వీళ్ళు పాపం చేసిన నా బిడ్డలు కదా అని దేవుడు కనికరిస్తారు. అప్పుడు డెబోరాతో దేవుడు మాట్లాడతారు. ప్రవక్తి అంటే దేవుని యొక్క సందేశాన్ని వినడం. ఆమె కూడా ప్రార్థిస్తుంది, దేవా తినడానికి తిండి లేకుండా అయిపోతుంది, సీస్రా ఇదో ఇలా వచ్చాడంటే భయంకరంగా దోచుకొని పోతున్నాడు, ఆ ఇనుప రథాల క్రింద ఎంతమంది నలిగిపోతున్నారు, ఆయన వస్తున్నాడంటే భయపడి పారిపోతున్నారు, నడవలేకుండా చిన్నపిల్లలు ఉన్నారంటే చచ్చిపోతున్నారు, పంటంతా దోచుకొని పోతున్నాడు, తినడానికి తిండి లేదయ్యా, మాకు సహాయం చేయి ప్రభా, నువ్వు దేవుడవు నాయనా కరుణామయుడు. ఆమె కూడా దేవునికి మొరపెడుతూ ఉందండి. ప్రవక్త అంటే ప్రజల కొరకు దేవునికి మొరపెట్టేవాళ్ళు. మీరు అలా ఉండాలి. మనందరము దేవునికి మొరపెట్టాలి, మన దేశం కొరకు, అందరి కొరకు కూడా మొరపెట్టాలి. అప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడతారమ్మా, నువ్వు బారాకుని పిలిపించు, ఆయనకు చెప్పు 10,000 మంది సైనికులని పోగు చేసుకొని తాపోరు కొండ మీదకి వెళ్ళమని చెప్పు. ఆ కొండ క్రింద కీషోన్ వాగు ఉంటుంది, అక్కడికి సీస్రా వచ్చేలాగా నేను ఆయనకి ప్రేరణ కలగజేస్తారు అని డెబోరాకి చెప్పినప్పుడు డెబోరా బారాకుని పిలిపిస్తుంది. బారాక్ ఏంటంటే ఒక మంచి యవనస్తుడు, యుద్ధం చేసే యుద్ధశూరుడు అనమాట. ఇజ్రాయెల్ ప్రజలు స్త్రీలు కూడా యుద్ధం చేస్తారండి. అయితే ఆ టైంలో కాదు ఇప్పుడు, కానీ అప్పుడు పురుషులు మాత్రమే యుద్ధానికి వెళ్ళేవాళ్ళు అనమాట. అందులో మంచి సైన్యము, సైన్యాధికారి అని ఇంకా ఎవరు లేరు అక్కడ, కానీ అందరిలో యుద్ధశూరుడిలాగా బారాక్ ఉంటాడనమాట. పిలిపించి చెప్తుంది, అయ్యా ఇదో నేను కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నాను, మన ప్రజలకి తినడానికి లేదు, సీస్రా వచ్చి ఇట్లా హింసపెడుతున్నాడు. అప్పుడు దేవుడు నీ పేరు చెప్పారయ్యా, నీవు 10,000 మందిని నఫ్తాలి, సెబులోన్ ప్రాంతం నుంచి యుద్ధం చేసే వీరులని పోగు చేసుకొని తాపోరు కొండ మీదకి వెళ్ళు అని చెప్పారు. అప్పుడు సీస్రాకి దేవుడు ఒక ఆలోచన పెట్టి ఆ తాబోరు కొండ కింద కీషోన్ వాగు దగ్గరికి వచ్చేలాగా నేను చేస్తాను, ఆ సీస్రాని నీ వశం చేసేసాను, కనుక నీవు యుద్ధానికి వెళ్ళు అని చెప్పారు. అప్పుడు బారాక్ అంటాడమ్మా మీరు కూడా రావాలి నాతో, లేకపోతే నేను వెళ్ళను. ఎందుకంటే డెబోరా వస్తే దేవుడు వచ్చినట్లే, ఆమెతో దేవుడు ఉన్నారు కదా, మీరు రావాలమ్మా అంటే డెబోరా అంటుంది, సరే అయ్యా నేను కూడా వస్తాను, పద మన ప్రజల్ని మనం ఎట్లయినా కాపాడుకోవాలి. అప్పుడు బారాకు 10,000 మంది సైనికులు ఇంకా డెబోరా అందరూ కలిసి తాబోరు కొండ మీదకి వెళ్తారండి. డెబోరా యుద్ధ రంగంలోకి ప్రప్రథమముగా అడుగిడిన మొదటి మహిళ ఎవరు అంటే డెబోరా. స్త్రీలు యుద్ధ రంగంలోకి వెళ్ళరండి ఆ పాత నిబంధన కాలంలో అన్నమాట. యుద్ధ రంగంలోనికి ఆమె అడుగెడుతుంది. అప్పుడు వాళ్ళు కిందకి చూస్తే కింద సీస్రా 900 ఇనుప రథాలతో వస్తాడు, ఇలా పైకి అని వికిలిస్తూ చూస్తాడనమాట. అప్పుడు చూడగానే వీళ్ళకి భయం వేస్తుంది అనమాట. బారాకి వీళ్ళందరికీ అమ్మో ఎంత భయంకరంగా ఉన్నాడు, రండి చూస్తా రండి అని. అప్పుడు ఆమె చెప్తుంది, డెబోరా మీరు భయపడొద్దు, వాళ్ళ వైపు చూసి మీరు భయపడకండి, దేవుడు మీ చేతిలో పెట్టాడు, వెళ్ళి తరిమి కొట్టండి, యుద్ధం 50 ఆయన మీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు, వెళ్ళి శత్రువు మీద పడండి,
మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, విశ్వాన్ని సృజించిన దేవుడు, సైన్యములకి అధిపతి అయిన యావే దేవుడు. ఆయన మీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. వెళ్ళి తరిమి కొట్టండి. దేవుని మాట ఇది. శత్రువు మీద వెళ్ళి పడండి, మీ వశం చేశానని చెప్పాడు ఆల్రెడీ అని చెప్తే అప్పుడు వాళ్ళకి ధైర్యం వస్తుందండి. ఇంకా ఆ తాబోరు కొండ మీద నుంచి వాళ్ళు కిందికి వెళ్తారనమాట. బారాకు ఈ 10,000 మంది సైనికులు వెళ్ళగానే ముందు దేవుడు ఏం చేస్తారంటే కలవరాన్ని పుట్టిస్తారండి, భయాన్ని పుట్టిస్తారనమాట. బారాకుని చూడగానే ఆయనకి మొదటిసారి భయం కలుగుతుందన్నమాట సీసరాకి. అప్పుడు ఆ భయంతో వీళ్ళు వస్తున్నారని రథం దిగి పరిగెత్తడం ప్రారంభిస్తాడు. తప్పించుకోవాలని. అప్పుడు పరిగెత్తి ఒక చోట ఒక గుడారం కనబడుతుందండి. ఆ గుడారంలోకి వెళ్తాడు. అక్కడ ఒక స్త్రీ ఉంటుంది, ఇజ్రాయేల్ స్త్రీ అనమాట, యాయేలు. కానీ ఆమె భర్త మాత్రం హెబేరు. ఆయనేమో సీసరాకి చెందినవాడు అనమాట. అప్పుడు ఎందుకు హెబేరు నావాడే కదా అని ఆ గుడారంలోకి వెళ్ళి యాయేల్కి చెప్తాడమ్మా, దాహం వేస్తుంది, కొంచెం మజ్జిగ ఇవ్వవా. అలాగే దొరాన్ అని మజ్జిగిస్తే మజ్జిగ దాగి పడుకుంటాడనమాట. అలసిపోయి దుప్పటి కప్పేసి ఎవరైనా వచ్చారంటే రాలేదని చెప్పు అంటే సరే దొర అంటుంది. పడుకోగానే దేవుడు ఆయనకి గాఢ నిద్రనిస్తారండి. వెంటనే ఈమె యాయేలు ఇజ్రాయేలు వనిత కదా, ఆమె కళ్ళతో చూస్తుందన్నమాట. ఈ దుష్టుడు ప్రజల మీద ఇలా ఇనుప రథాలని తోలడం, పసిపిల్లలు చనిపోవడం, అందరివి దోచుకొని వెళ్ళడం అన్నమాట. అప్పుడు దేవుడు ఆమెకి ఎంత ధైర్యాన్ని ఇస్తారంటే గుడారపు మేకు ఉంటుందండి గుడారంలో, ఆ గుడారపు మేకు తీసుకుంటుంది ఎడం చేత్తో. ఇలా పడుకున్నాడు కదా, ఇక్కడ అతని కణతల మీద సీసరా కణతల మీద గుడారపు మేకును పెట్టి సుత్తెతో కొడితే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తుందండి. చస్తాడు అంతే. ఒక స్త్రీ చేతిలో దేవుని ఆత్మ వలన ఇది జరుగుతుందన్నమాట. అప్పుడు బారాకు వస్తాడు. ఇక్కడ వచ్చాడా అని. వచ్చాడా సీసరా అంటే వచ్చాడు చూపిస్తారండి అని. అప్పుడు దుప్పటి కప్పుతుందనమాట. ఇలా చంపిన తర్వాత కూడా దుప్పటి తీసి చూపిస్తే ఇలా చచ్చి ఉంటాడనమాట. దేవుడు చూడండి ఎలా జయాన్ని ఇస్తారు. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు, డెబోరా అందరూ సంతోషంగా మళ్ళా యుద్ధభూమి నుంచి కిందికి దిగొచ్చి వాళ్ళు పాట పాడుతూ దేవుని సన్నిధికి వస్తారండి. అప్పుడు పాట పాడుతున్నప్పుడు మీరు చదవాలి, న్యాయాధిపతుల గ్రంథంలో 5వ అధ్యాయంలో 7వ వచనంలో వాళ్ళు డెబోరాని ఏమంటారంటే, డెబోరా ఇజ్రాయేల్ పాలిట తల్లిలాగా ఆమె విజృంభించే వరకు ఇజ్రాయెల్ దేశం నిర్జీవంగా పడింది. డెబోరా లెమ్మో ప్రకాశించు అని వాళ్ళు పాట పాడతారనమాట. మనంతా లేవాలి, ప్రకాశించాలన్నమాట. దేవుడు ఒక ఇల్లాలు యాయేలు ద్వారా ఈ దుష్టుని సంహరించాడు అని చెప్పి, ఇదిగో ప్రభువా, నిన్ను నమ్ముకున్న నీతిమంతులు సూర్యునిలాగా ప్రకాశిస్తారు, కానీ దుష్టులైన సీసరాలు మాత్రము చతురుగాక అంటారనమాట. తర్వాత 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజల మీదకి ఎవరు దాడి చేయడానికి సాహసించలేదండి. ఆమె ప్రజల్ని నీతి మార్గంలో నడిపిస్తుంది. ఆ నీతి వాళ్ళని ఒక కవచంలాగా కాపాడుతుంది. అమ్మో, సీసరాని చంపారు, ఒక స్త్రీ ద్వారా ఇది జరిగింది అంటే దేవుడు గొప్ప దేవుడు అని అన్నమాట. వాళ్ళు అలా శ్రమల్లో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఒక పరిష్కారాన్ని ఇచ్చినప్పుడు వినడానికి ఒక పరిశుద్ధుడు ఉండాలి కదండి, ఒక డెబోరా ప్రవక్తి ఉండాలి కదా. మీరే అలా ఉండండి. మీ సమస్యకి ఏడ్చి ఇక్కడ అక్కడ పరిగెత్తకుండా మీరు దేవుని స్వరాన్ని వినండి. మృతులు దేవుని స్వరాన్ని వినే రోజులు వస్తాయి. యేసు ప్రభు చెప్తున్నారు యోహాను 5వ అధ్యాయంలో. మరి యోహాను 10:27లో కూడా నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. దేవుని స్వరం వినాలంటే ఈ లోకంలో మిగతా స్వరాలు వినకండి. సెల్ ఫోన్ బంద్ చేయండి. మీరు ఇవి అవి చూడకండి. యూట్యూబ్లో దేవుని స్వరాన్ని మోషే ఎట్లా విన్నాడు సినాయి పర్వతం మీద, ఎలా డెబోరా వాళ్ళ ఇంట్లోనే విన్నదండి. ఎక్కడో పరిగెత్తదు. మీ ఇంట్లో దేవుని స్వరాన్ని వినేటట్లుగా మీ ఇల్లే ఒక చర్చ్ లాగా, మీ హృదయం చర్చ్ లాగా మారాలండి. మరియ తల్లి దగ్గరికి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే దేవుడు తన దూతను పంపించారండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చండి. ఇల్లంతా నరకము దయ్యాలతో నింపి చర్చికి వచ్చేస్తే చర్చికి కూడా మనతో పాటు దయ్యాలు వస్తాయన్నమాట. కనుక మీ ఇంటిలో దేవుని స్వరాన్ని వినండి. అలాంటి అభిషేకం దేవుడు మీకు ఇచ్చుదురుగాక. అలాగే మనం ఇప్పుడు 2వ దినచర్యలు 20వ అధ్యాయానికి వెళ్దామండి. అక్కడ యూదా దేశాన్ని యెహోషాపాతు రాజు పరిపాలిస్తున్నాడు. దావీదు సంతతి అన్నమాట. దావీదు
తో పాటు 20 మంది పరిపాలిస్తారు. కానీ సొలొమోన్ దగ్గర నుంచి కూడా మంచిగా ఉన్నవాళ్ళు దావీదు తర్వాత ఎవరంటే ఒక 2-3 యెహోషాఫాతు, హిజ్కియా, తర్వాత చివర్లో జోసాయా. ఈ యెహోషాఫాతు కూడా మరి దావీదు జీన్స్ని కలిగి ఉంటాడు, అదే స్పిరిట్ అన్నమాట కలిగి ఉంటాడండి. అయితే ఎప్పుడు ప్రతి విషయంలో దేవుణ్ణి ఆయన మరి కన్సల్ట్ చేస్తాడనమాట. అంతేకాదు యాజకుల్ని ప్రతి పట్టణానికి పంపించి అందరికీ బైబిల్ స్టడీ అన్నమాట. ఒక్కొక్క పట్టణంలో యాజకులు అక్కడున్న ప్రజలకి బైబిల్ స్టడీ, బైబిల్ని బోధిస్తారు, అంటే ధర్మశాస్త్రాన్ని. నేను అనుకుంటాను అలాంటి రోజులు వచ్చునుగాక అని చెప్పి. అయితే ఇంత దేవుడు ఆయనకి జయాలను ఇస్తుంటే వాళ్ళ యూదా దేశం చుట్టూ కూడా 3 శత్రు రాజులు అండి. ఇప్పటికి కూడా అంతే, ఇజ్రాయెల్ దేశం చుట్టూ శత్రువులే. అక్కడ ఎవరెవరు అంటే ఎదోమీలు, అంటే ఏసావు సంతతి అనమాట. ఆ తర్వాత అమ్మోనీలు, మోవాబీలు, అంటే లోతు పిల్లలు అనమాట. ఈ 3 దేశాల రాజులు మళ్ళీ ప్లాన్ చేసుకుంటారు, ఈ దేశం మీదకి ఒక్కరమే పోతే జయించలేము కనుక 3 కలిసి వెళ్దామని 3 దేశాల రాజులు సైన్యంతో ఒకేసారి వచ్చేస్తారండి. ఇది చిన్న దేశం అన్నమాట. యెహోషాఫాత్ ఏం చేస్తాడు తెలుసా? వీళ్ళు వస్తున్నారని వినగానే ఆయన వెంటనే దేవాలయంలోకి వెళ్తాడు. భయం వచ్చేస్తుంది, కానీ దేవాలయంలోకి వెళ్ళి దేవుణ్ణి సలహా అడుగుతాడు. ప్రజలకి చెప్తాడు, అందరూ రండి దేవాలయానికి, అందరం ఉపవాస ప్రార్థన చేద్దాం. ప్రభా మమ్మల్ని కాపాడండి, శత్రువులు చాలామంది ఉన్నారు, బలంగా ఉన్నారు, మమ్మల్ని కాపాడండి. ఉపవాస ప్రార్థన దేవుని యొక్క కృపని మనకి తీసుకొని వస్తుంది అన్నమాట. మేము తప్పు చేస్తే మమ్మల్ని మన్నించండి, ప్రభా మాకు సాయం చేయండి అని ప్రార్థన చేస్తాడనమాట. ప్రజలు కూడా అందరూ ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు దేవుని స్తుతిస్తూ ఉంటారు. లేవీలు అంటే పాటలు పాడతారనమాట. దావీదు ఆ నియమాన్ని చేస్తాడు. 4,000 మంది లేవీయులు దేవుని స్తుతించాలి అని. అందులో ముఖ్యంగా వాళ్ళు పాడే పాట 136 కీర్తన అండి. వాళ్ళు స్తుతిస్తున్నప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు పరలోకం నుంచి వస్తారు. పరలోకం నుంచి వచ్చి యహసిహేలు అనే ఒక లేవీయుని ఆవేశిస్తుంది అన్నమాట పరిశుద్ధాత్మ. అప్పుడు ఆయన మాట్లాడతాడు, మహారాజా యూదీలారా మీరు భయపడొద్దు, ఈ యుద్ధము మీది కాదు, యావే మీ పక్షాన పోరాటం చేస్తాడు. అయితే మీరు ఒక పని చేయండి, మీరు యుద్ధానికి వెళ్ళండి, వాళ్ళు ఎక్కడైతే ఏ స్థలంలో యుద్ధానికి వచ్చారో మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడ దేవుడు మీ పక్షాన యుద్ధం చేస్తారు అని చెప్పినప్పుడు యెహోషాఫాతు ఆయన మాట్లాడగానే దేవుడు మాట్లాడారు, మా సమస్యకి పరిష్కారం ఇచ్చారని తన శిరస్సు నేల మీద మోపి దేవునికి వందనాలు అర్పిస్తాడండి. దావీదు లాంటి సేమ్ జీన్స్ అన్నమాట. ఇంకా ప్రజలు కూడా అందరూ వాళ్ళ తలలు నేల మీద మోపి దేవుణ్ణి ఆరాధిస్తారు. నువ్వు గొప్ప దేవుడు అయ్యా, మేమైతే నేల మీద ఎంత చిన్నవాళ్ళని. ఇంకా మరుసటి రోజు యాజకులు యాజక వస్త్రాలని ధరిస్తారనమాట. ధరించి వాళ్ళు బూరలు ఊదుతూ పాటలు పాడతారు, వెనకాల ప్రజలు అనమాట. అప్పుడు ఈయన కూడా యెహోషాఫాతు యుద్ధానికి వెళ్తాడు కదా, మీరు భయపడొద్దు, ప్రభు మన పక్షాన్ని యుద్ధం చేస్తారు, మనము ప్రభు చెప్పినట్లుగా యుద్ధ భూమికి వెళ్దాం, ప్రభు మనకి బాసటై ఉంటాడు, పదండి అని. ఆ రాజుని చూసి వాళ్ళకి ధైర్యం వస్తుందండి. రాజు ఎట్లా ఉపవాసం చేస్తున్నాడు, ఎలా ప్రార్థిస్తున్నాడు, ఎలా దేవునికి లోబడి ఉంటున్నాడు. అప్పుడు ఇంకా రాజు కూడా యుద్ధానికి వెళ్తాడు ప్రజలతో కలిసి. ముందుగా యాజకులు వెళ్తారు బూరలు ఊదుతూ అన్నమాట. అప్పుడు వాళ్ళు అలా పాట పాడతారంటే, ఏం పాట అంటే 136 కీర్తన అండి. దావీదు ఆ నియమం చేస్తాడనమాట. ఎప్పుడు ఒక యుద్ధానికి వెళ్ళినా, ఒక పని ప్రారంభించిన, రెండో దేవాలయం కట్టేటప్పుడు కానీ మీరు చాలాసార్లు చూడండి, పాస్కా పండుగ కానీ యేసు ప్రభువు కూడా ఆ పాస్కా భోజనం తర్వాత 136 కీర్తన చదివే ఓలివ కొండకి వెళ్తాడనమాట. సో అలా పాట పాడుతూ వెళ్తుంటే ఏం జరుగుతుందో తెలుసా? 3 దేశాల రాజులు వచ్చారు కదా, ఎదోమీలు, అమోనీలు, మోవాబీలు. వీళ్ళేమో లోతు పిల్లలు అనమాట. 3 కలిసి వెళ్తారా? అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే, వీళ్ళు స్తుతి గీతాలు పాడుతున్నప్పుడు వీళ్ళల్లో 2 గ్రూప్స్గా మారుస్తాడండి. అప్పుడు ఈ 2 కలిసి వీళ్ళని ఎదోమీలని సంహరిస్తారు. ఆ తర్వాత ఇంకా వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళని కూడా 2 ముక్కలుగా చేస్తాడనమాట. అప్పుడు వీళ్ళు ఒకరినొకరు చంపుకుంటారు. వీళ్ళు యుద్ధ భూమికి వెళ్ళేసరికి అందరూ చచ్చిపడి ఉంటారండి. రాజులు, ఆ ప్రజలు అందరూ, సైనికులు అందరూ చచ్చిపడి ఉంటారు.
ఇంకా యుద్ధం లేదు, దేవుడే యుద్ధం చేశారనమాట. మీరు ఈ పాలసీని మీరు పాటించండి. నేను చెప్తున్నాను, బైబిల్ ఊరికే వినొద్దండి. మీ సమస్యకు ఒక పరిష్కారంగా ఉండాలి. మీరు ఉపవాస ప్రార్థన చేయండి, దేవుడిని అడగండి, నా కొడుకు త్రాగుడు మానాలి ప్రభా, ఈ అనారోగ్యం వెళ్ళిపోవాలి, ఈ అప్పుబాధలు వెళ్ళిపోవాలి, నా భర్త బూతు మాటలు వెళ్ళిపోవాలి, తిండిపోతు దయ్యం వెళ్ళిపోవాలి. ఎలా వెళ్ళిపోతుంది అనంటే మీరు ఉపవాస ప్రార్థన చేయండి. ఉపవాసం అంటే ఊరికే తిండే కాదండి, మీకు చాలా ఇష్టమైన సెల్ ఫోన్కి ఉపవాసం ఉండండి. మీరు ఏం తినాలో దానికి ఉపవాసం, ఏం చూడాలో దానికి ఉపవాసం, మీకు ఇష్టమైనది ఏదో దానికి ఉపవాసం అన్నమాట. అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మీతో మాట్లాడతారండి, ఒక వాక్యం ఇస్తారు, ఇది మీ సమస్యకి పరిష్కారం. యెహోషాపాతు అంటాడు, ఏం చేయాలో నాకు తోచట్లేదు, ఇంత పెద్ద మూక వచ్చింది ప్రభా, నువ్వేం చేయొద్దు, మీరు స్తుతిస్తూ వెళ్ళండి యుద్ధ భూమికి, నేను యుద్ధం చేస్తాను. అక్కడ వీళ్ళు స్తుతి గీతములు పాడుచుండగా యావే దేవుడు శత్రువులకి కలవరం పుట్టించి వాళ్ళని 2 ముక్కలుగా చేసి వీళ్ళిద్దరు కలిసి వీళ్ళని చంపేలాగా చేశారు. తర్వాత వీళ్ళిద్దరూ 2 ముక్కలైపోయి వాళ్ళు ఒకరినొకరు చంపుకొని వాళ్ళు సర్వనాశనం అయిపోయారు. ఇది దేవుడు చేసిన పని అన్నమాట. మార్కు 3:26 మీరు చదివితే సైతాన్ రాజ్యం అంత కలహాలకి గురి అయి కూలిపోతుంది. ఈ వాక్యం మనము నోటితో పలకాలన్నమాట. మనం స్తుతి గీతాలు పాడుతుంటే దేవుడు ఏం చేస్తారంటే శత్రువులకి కలవరాన్ని పుట్టించి వాళ్ళు ముక్కలైపోయేలాగా చేస్తారనమాట. ఇప్పుడు త్రాగుడు పిచాచి, తిండిపోతు పిచాచి, వ్యభిచార పిచాచులు కలిసి వచ్చాయనుకోండి, అప్పుడు మనము దేవుణ్ణి స్తుతిస్తుంటే దేవుడు ఇవి ఒకరినొకరు చంపుకొనేలాగా యుద్ధం చేసేలాగా చేస్తారనమాట. తర్వాత ఈ యెహోషాపాతు యూదా సైన్యం కొల్లసం అంతా దోచుకొని శత్రువులది బెరాకా అనే లోయలోకి వెళ్ళి 3 రోజులు దేవుని స్తుతిస్తారు. బెరాకా అంటే స్తుతి అన్నమాట. తర్వాత మళ్ళీ వాళ్ళ దేశానికి వచ్చి సరాసరి దేవాలయంలోనికి వెళ్ళి దేవుణ్ణి స్తుతిస్తారనమాట. ఇది మీ అందరికీ కూడా మీ సమస్యలకి పరిష్కారంగా ఉండునుగాక. మీ సమస్యలకి పరిష్కారం ఇందులోనే ఉంటుంది. మీ ఐశ్వర్యం, ఆరోగ్యము, సంతోషం అన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభువా, యూదా దేశం మీదకి 3 శత్రు రాజులు సైన్యంతో దాడి చేసినప్పుడు యెహోషాపాతు వెంటనే దేవాలయానికి వచ్చాడు. ప్రభా, మీ సలహాని అడిగాడు నాయన. ప్రజలందరూ కూడా ఉపవాసం చేయాలని అందరూ పోగై ఉపవాసం ప్రార్థన చేస్తూ ఉన్నారు తండ్రి. అప్పుడు ఆ ఉపవాస ప్రార్థన చేస్తూ లేవీలు స్తుతిస్తూ ఉండగా దేవాలయంలో మీరు పరిశుద్ధాత్మదేవ ఒక లేవీయుని ద్వారా మాట్లాడారు. ఇదిగో మీరు యుద్ధ భూమికి వెళ్ళండి, దేవుడు యుద్ధం చేస్తారు. ఆ మాటకి లోబడి యెహోషాపాతు ప్రజలు యుద్ధ భూమికి వెళ్తారు. వారు స్తుతి గీతములు పాడుతూ వెళుతుండగా శత్రువులలో కలవరాన్ని పుట్టించి ఒకరినొకరు చంపుకునేలాగా చేసి వాళ్ళకి జయాన్నిచ్చారు. ప్రభా, స్తుతి ద్వారా వాళ్ళకి జయం కలిగింది. మేము కూడా తండ్రి, మాకు ఒక శ్రమ వచ్చినప్పుడు మేము ఉపవాస ప్రార్థన చేస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఉండడానికి మా కృప దయచేయండి. మీరు మాట్లాడండి ప్రభా, మీ స్వరాన్ని మేము వినాలి తండ్రి. మీ స్వరం వినాలి అంటే ఈ లోక స్వరాల్ని వినకూడదు తండ్రి. అయ్యా, మా చెవులు, ఆత్మ చెవులు మీ స్వరాన్ని వినేటట్లుగా, మా ఆత్మ కన్నులు మిమ్మల్ని చూసేటట్లు, మా ఆత్మ నాలుక మీ వాక్యాన్ని ప్రకటించేటట్లు, మిమ్మల్ని స్తుతించేటట్లుగా మాకు కృపని దయచేయండి. మా కుటుంబంలోనికి రండి ప్రభా, ఈ బిడ్డల ప్రతి కుటుంబంలోనికి రండి. ప్రతి సమస్యకి మీరు జవాబుగా ఉండండి, పరిష్కరించండి ప్రభా. అనారోగ్యం, అప్పుబాధలు ప్రభా ఏమున్నాయో అవన్నీ తొలగించి పరిశుద్ధ ఆత్మనిచ్చి ప్రభా వాళ్ళ మనోనేత్రాలు తెరిచి బైబిల్ గ్రంథాన్ని వాళ్ళు చదివి పాటించేటట్లుగా, ప్రేమ కలిగి ఉండేటట్లు, ఐక్యత కలిగి ఉండేటట్లుగా కృపని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ కృపని దేవుడు మీకు ఇచ్చుదురుగాక. ఒక సమస్య వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థన చేస్తూ దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటకి లోబడి జీవించేటట్లుగా, దేవుని స్తుతించేటట్లుగా, సమస్యలోనికి దేవుని తీసుకొని రావడం అన్నమాట దేవుని స్తుతించడం అంటే. అప్పుడు ఆ సమస్య ఆయన పరిష్కరిస్తారు. ఆ కృప దేవుడు మీకు దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.